థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం గారు విధులలో ఉంటూ ఎన్ఆర్ఐ ప్రాంతం నుండి వారి విధులను పక్కన పెట్టి మహిళల అభివృద్ధి కోసం ఉమెన్స్ థ్రైవ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ చైర్మన్ రషీదా మేడం గారు నేడు జీవన జ్యోతి ఆనంద నిలయమును పరిచయం చేసుకోవటం చాలా ఆనందదాయకం, చాలా శుభ పరిణామం. ఇలాగే మనకు ఎల్లవేళలా రషీదా మేడం గారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రషీదా మేడం గారు ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ థ్రైవ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు ఎన్ఆర్ఐ టీడీపీ ఆర్గనైజేషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు రషీదా మేడం గారికి ప్రత్యేకమైన జీవన జ్యోతి ఆనంద నిలయం ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆంధ్రప్రదేశ్లో మహిళలు అభివృద్ధి చెందాలని ఎంతో ఉత్సాహంగా ఉమెన్స్ థ్రైవ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు రషీదా మేడం గారు ఈవేళ వీడియో రూపంలో టైలరింగ్ మిషన్ల ఏర్పాటును, టైలరింగ్ మిషన్ల నిర్మాణమును పరిశీలిస్తున్నారు. మేడం గారు పరిశీలిస్తున్నారు టైలరింగ్ మిషన్లను ఎన్ఆర్ఐ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అప్పారావు సర్కిల్ కాశీనగరం జీవన జ్యోతి ఆనంద నిలయమునందు టైలరింగ్ మిషన్లను ఎన్ఆర్ఐ టీడీపీ ఉమెన్స్ థ్రైవ్ ఏపీ ఆర్గనైజేషన్ చైర్మన్ పెద్దలు రషీదా మేడం గారు నేడు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టైలరింగ్ మిషన్ల నిర్మాణాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళలు అభివృద్ధి చెందాలని గొప్ప సంకల్పంతో ఉమెన్స్ థ్రైవ్ ఏపీ ఆర్గనైజేషన్ స్థాపించిన చైర్మన్ రషీదా గారు ఈవేళ రషీదా గారిని జీవన జ్యోతి ఆనంద నిలయం పరిచయం చేస్తుంది. మేడం కొద్దిగా ఆర్గనైజేషన్ గురించి తెలపండి మేడం. జీవితానికి ఒక జ్యోతిని ఇస్తున్నారు. ఈ సంకల్పం చాలా గొప్పదండి. చెప్పాలంటే నేను ఇప్పుడు చూస్తున్నాను, ప్రత్యేకంగా చూశాను, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను నా వంతు కూడా సహాయం చేస్తాను ఈ జీవన జ్యోతి మహిళలకి. మీరు చేస్తే